హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎబిటీవీ. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనపై భారీ కుట్రకు తెరలేచిందా? ఇప్పటికే ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి పుతిన్పై అంతర్జాతీయ న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ ఉండటంతో భారత్లో పుతిన్ దిగగానే ఆయన అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా అన్న పుకార్లు షికారు కొడుతున్నాయి. పుతిన్ పర్యటన నేపథ్యంలో ఢిల్లీలో ఇప్పటికే రష్యా సైన్యం దిగటంతో ఈ వాదనలకు మరింత బలం చేకూర్చినట్టయింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 4 ఏళ్ల అనంతరం ఇండియాలో పర్యటించబోతున్నారు. ఆయన డిసెంబర్ 4-5 తేదీల్లో భారత్ను సందర్శిస్తారు. ఇది 23వ భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం అవుతుంది. ఈ సమావేశానికి రావాల్సిందిగా మన ప్రధాని నరేంద్ర మోడీ పుతిన్ను ఆహ్వానించారు. ఆయన ఆహ్వానం మేరకు పుతిన్ డిసెంబర్ 4-5 తేదీల్లో ఇండియాలో పర్యటిస్తున్నారు. దీనిపై భారత్ అమెరికా విదేశీ వ్యవహారాలు దెబ్బతిన్న తరుణంలో మరోవైపు భారత రష్యా సంబంధాలు మరింత మెరుగయ్యాయి అని చెప్పొచ్చు. భారత్ రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటూ రష్యా ఉక్రెయిన్తో యుద్ధం చేయటానికి పరోక్షంగా ఇండియా రష్యాకు ఆర్థికంగా తోడ్పాటు అందిస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాదిస్తున్నాడు. ఆయన ప్రధాన ఆరోపణ కూడా అదిగా ఉంది. ఇందుకు ప్రతిగా విపరీతంగా ఇండియా మీద ఎగుమతి సుంకాలు కూడా పెంచేశాడు. ఈ నేపథ్యంలో పుతిన్ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఉక్రెయిన్లో యుద్ధ నేరాలు చేశారని, అక్కడి చిన్నారుల్ని బహిష్కరించారన్న ఆరోపణలు వెలువడుతున్న నేపథ్యంలో పుతిన్పై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే పుతిన్ భారత్లో పర్యటించనున్నారు. అయితే ఈ వారెంట్ భారత్కు వర్తిస్తుందా అనేది ఒకసారి చూసినట్లయితే రష్యా అధ్యక్షుడిపై చర్యలు తీసుకోవటానికి భారత్ సిద్ధమవుతుందా అనేది కూడా ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. దాన్ని ఏ రకంగా చూడొచ్చు అంటే, పుతిన్ పర్యటన నేపథ్యంలో ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తెలివిగా పావులు కదుపుతున్నారా? భారత్ రష్యాల మధ్య బంధం బలపడటాన్ని ఆ రెండు దేశాలు జీర్ణించుకోలేక ఇబ్బంది పడుతున్నాయా? ఈ రకంగా చూసినట్లయితే ఇలా పుతిన్ పర్యటనపై ఎన్నో సందేహాలు చుట్టుముడుతున్నాయి. ఒక పక్క ఐసీసీ అరెస్ట్ వారెంట్ చేశాక పుతిన్ మొట్టమొదటిసారిగా మంగోలియా పర్యటన చేపట్టారు. అయితే అక్కడ పుతిన్కు భారీ స్వాగతం లభించింది. ఆ దేశం నుంచి ఆ దేశ అధ్యక్షుడైన ఉక్నాఘిన్ పుతిన్ను కలిశారు. పుతిన్కు ఆయన స్వాగతం పలికేందుకు లయన్ బ్యాండ్ ద్వారా మార్షల్స్ గీతాలు వాయించారు. సైనికులు రాజధాని చెంగిస్ ఖాన్ స్క్వేర్లో గుర్రాలపై వరుసగా బారులు తీరారు. అలాగే నెదర్లాండ్స్లోని ది హేగ్లో ఉన్న అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అంతర్జాతీయంగా వ్యక్తులు లేదా దేశాలు చేసిన తప్పుల నేరాలను విచారించే అధికారం ఉన్న ప్రపంచ న్యాయస్థానం. సందర్భం వచ్చినప్పుడు యుద్ధ నేరాలు, మారణకాండలు, దురాక్రమణలు తదితర ఆరోపణలపై విచారణ చేపడుతూ ఉంది ఈ ఐసీసీ కోర్టు. ఈ ఐసీసీని 2002లో స్థాపించారు. యుద్ధ నేర ఆరోపణలపై రష్యా అధ్యక్షుడు పుతిన్పై ఐసీసీ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అయితే రష్యా, ఉక్రెయిన్ రెండు దేశాలు ఐసీసీపై సంతకాలు చేయనందున ఇతర దేశాల్లాగానే రష్యా కూడా కోర్టు పరిధిని గుర్తించడం లేదని రష్యా ప్రతినిధి తెలిపారు. ఐసీసీ తీసుకున్న ఏ నిర్ణయమైనా రష్యా ఫెడరేషన్కు అది చట్టబద్ధం కాదని, అందుకు తాము కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని ఆ దేశం తేల్చి చెప్తుంది. ఐసీసీపై 124 దేశాలు సంతకాలు చేశాయి. అయితే ఇండియా వాటిలో లేదు, ఆ లిస్టులో లేదు. ఇండియా సంతకం కూడా చేయలేదు. కాబట్టి భారత్ ఐసీసీ నిబంధనలకు లోబడి వ్యవహరించాల్సిన అవసరం లేదు. గతంలోనూ ఐసీసీ విచారణ ఎదుర్కొన్న నాయకులకు భారత్ ఇండియాలో ఆతిథ్యం ఇచ్చింది. అప్పుడు కూడా ఐసీసీ ఇండియాలో వచ్చి ఆ నాయకుల్ని అరెస్ట్ చేసిన సందర్భాలు లేవు. కాబట్టి పుతిన్ను అరెస్ట్ చేసే అవకాశం లేదని భావిస్తున్నారు విశ్లేషకులు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.